కనకదుర్గమ్మ ఒక గొర్రెల కాపరిని ఒక బండరాయిలా మారిపో అని ఎందుకు శపించిందో మీకు తెలుసా? విజయవాడకు దగ్గరలో మొగలిరాజపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద కొండ ఉంది. రాత్రి అయితే చాలు గట్టిగా గజ్జల శబ్దాలు అలాగే అరుపులు వినబడుతూ ఉండేవి. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ ఆ కొండ మీద దుర్గమ్మ వెలసింది అని భయపడుతూ ఆ కొండ వైపే వెళ్ళడానికి భయపడేవాళ్ళు. కానీ ఆ ఊరిలో ఉండే రామ అనే గొర్రెల కాపరి కొండ మీద ఉన్న అమ్మవారిని చూద్దామని ధైర్యం చేసి గొర్రెలను తీసుకుని కొండ ఎక్కుతాడు. అలా అతను పొద్దున్న అనగా కొండ ఎక్కడం మొదలు పెడతాడు. రాత్రి అవుతుంది, వర్షం బోరున పడుతూ ఉంటుంది. అతని దగ్గరికి ఎర్రచీర కట్టుకుని ఒక అమ్మాయి వచ్చి ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నావు అని నవ్వుతూ అనగా, ఈ కొండ మీద ఎవరో అమ్మవారు వెలసింది అని మా గూడెం వాళ్ళు చెప్పారు, అందుకే ఆ అమ్మవారిని చూద్దాం అని వెళుతున్నా అని చెబుతాడు. ఆ అమ్మాయి నవ్వి, అమ్మవారు కనబడితే ఏం చేస్తావు అని అడుగుతుంది. నేను పుట్టుకతోనే చాలా పేదవాడిని, ఎన్నో కష్టాలు పడుతూ పెరిగాను, ఇకనైనా బాగా బ్రతకడానికి కొంచెం ధనం అడుగుతాను అని చెబుతాడు. ఆ అమ్మాయి నవ్వి, నీకు ధనం కావాలి అంతే కదా, ఈ కొండ మీద ఉన్న అమ్మవారు అందరూ చెప్పినట్లే చాలా భయంకరమైనది, ఎందుకు నీ ప్రాణాలని పోగొట్టుకుంటావు, ఇదిగో ఈ మూట నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి, తీసుకుని పో, కానీ 2 షరతులు ఉన్నాయి. ఒకటి, నేను ధనం నీకు ఇచ్చినట్లు ఎవరికీ చెప్పకూడదు. రెండవది, ఈ మూట తీసుకొని క్రిందికి వెళ్లే సమయంలో అస్సలు వెనక్కి తిరిగి చూడకూడదు, చూస్తే మాత్రం నువ్వు ఒక కొండలాగా మారిపోతావు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఓ సరే అని ఆ మూటని తీసుకుని కిందికి వెళుతుండగా ఎవరో వెనకాల నుండి పిలిచినట్లు వినపడుతుంది. ఎవరు అని చెప్పిన మాట మర్చిపోయి అతను వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే, వెంటనే రామ్ ఒక శిలలాగా మారిపోతాడు. రామ్ కోసం అతని భార్య ఎదురు చూస్తూ నిద్రపోతుంది. ఆమె కలలో రామ్ వచ్చి కొండ మీద అమ్మవారు నిజంగా ఉన్నారు, వెళ్ళి అందరూ పూజలు చేయండి, ఇచ్చిన మాట తప్పడం వల్ల నేను రాయిలా మారిపోయాను అని అంటాడు. ఆమె లేచి ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతుంది. వెంటనే అందరూ వెళ్లి చూడగా ఎప్పుడూ లేని ఒక రాయి వారికి కనబడుతుంది. ఆ రాయి మీద స్త్రీ చక్రంతో అలాగే పాదం ముద్రలతో దర్శనం ఇస్తుంది. నిజానికి రామ్ దగ్గరికి వచ్చిన మహిళ ఎవరో కాదు, సాక్షాత్తు అమ్మను కన్న అమ్మ కనకదుర్గమ్మ. ఆ గొర్రెల కాపరికి కొండ మీద ధనం ఇచ్చారు కాబట్టి ఆ కొండని ధనకొండ అని ఇప్పటికీ పిలుస్తారు. కనకదుర్గమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి. జై కనకదుర్గమ్మ.